హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సూర్య గారు మెయిన్ లీడ్ గా కార్తిక్ సుబ్బరాజు గారి డైరెక్షన్ లో రాబోతున్న సినిమా రెట్రో. ఈ సినిమాలో పూజా హెగ్డే గారు హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీ ట్రైలర్ లో కూడా ఆవిడ చాలా డీసెంట్ గా చాలా ట్రెడిషనల్ గా అయితే కనిపించి అందరినీ ఇంప్రెస్ చేశారు. ఈ మూవీ May 1st రిలీజ్ అవ్వబోతుంది. సో దీంతో ఈ మూవీ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసేశారు మూవీ టీమ్. ఈ ప్రమోషన్స్ లో భాగంగానే పూజా హెగ్డే గారు కూడా ఇక్కడ తెలుగులో అందరికీ ఇంటర్వ్యూస్ ఇస్తూ అందరితో సరదాగా మాట్లాడుతూ మళ్ళీ తెలుగులో ఫుల్ హైప్ క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అయితే ఇలా ప్రమోషన్స్ లో భాగంగానే పూజా హెగ్డే గారిని ఒక జర్నలిస్ట్ అసలు తనకి ఎవరితో యాక్ట్ చేయాలని ఉంది, ఏ హీరోతో యాక్ట్ చేయడం తనకి డ్రీమ్ అని చెప్పి అడిగారు. దానికి పూజా హెగ్డే గారు ఏమాత్రం ఆలోచించకుండా తనకి న్యాచురల్ స్టార్ నాని గారితో యాక్ట్ చేయాలని ఉంది అని అన్నారు. అంతేకాకుండా నిన్ను కోరి సినిమాలో నాని గారి యాక్టింగ్ అంటే తనకి చాలా ఇష్టము అని, అసలు నాని గారి యాక్టింగ్ లో ఒక మ్యాజిక్ ఉంటుంది అని చెప్పారు. ఇదే కాకుండా నాని గారితో వర్క్ చేయడం చాలా ఈజీగా అండ్ చాలా సరదాగా ఉంటుంది అని తను ఎక్కడో విన్నాను అని, అందుకని నాని గారితో యాక్ట్ చేయడం తనకి ఒక డ్రీమ్ అని చెప్పి ఆవిడ చెప్పారు. ఇలా రీసెంట్ గా చాలా మంది స్టార్ హీరోయిన్స్ కూడా వాళ్ళకి ఎవరితో యాక్ట్ చేయాలని ఉంది అనే దాని గురించి చాలా ఓపెన్ గా అయితే చెప్పేస్తున్నారు. రీసెంట్ గా ఓదలా 2 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా తమన్నా గారు మాట్లాడుతూ ఆవిడకి శర్వానంద్ గారితో వర్క్ చేయాలని ఉంది అని అన్నారు. ఇలా చాలా మంది హీరోయిన్స్ కూడా ఇప్పుడు వాళ్ళ ఒపీనియన్స్ ని చాలా ఓపెన్ గా అయితే షేర్ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు రిలీజ్ అవుతున్న రెట్రో సినిమా కనుక మంచి హిట్ అయితే పూజా హెగ్డే గారికి తర్వాత తెలుగులో అవకాశాలు వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. సో ఫ్యూచర్ లో పూజా హెగ్డే గారు అండ్ నాని గారి కాంబినేషన్ లో ఏమైనా సినిమా వస్తుందేమో చూడాలి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.